వ్యవహారంపై ప్రభుత్వానికి వచ్చిన నోట్లో నివ్వెరపోయే విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని అందులో ఉందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారని సిట్ పేర్కొందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పిందని వివరించింది. ఈ క్రమంలో ఇతర వైఫల్యాలు ఉన్నాయన్న విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఒక కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ స్వల్పకాలిక కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అడ్వకేట్ జనరల్ ని న్యాయ సలహా కూడా తీసుకున్నామని తెలిపింది. చార్జ్షీట్లో లేకున్నా నేరస్తుల్ని వదిలిపెట్టబోమని ప్రకటించింది. అడ్మినిస్ట్రేటివ్ గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజెన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమిటీకి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, ఈ కొత్త కమిటీ టార్గెట్స్ ఏంటి? దీనికి ఎప్పటి వరకు డెడ్ లైన్ ఇస్తున్నారు? సుప్రీంకోర్టులో ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పెండింగ్లో ఉంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఒకవైపు ఛార్జ్ షీట్ని ఇస్తూనే మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఒక లేఖ రాసింది. దాదాపుగా 11 పేజీల ఆ లేఖలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాల మూలంగానే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కొనసాగిందంటూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీద, ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి, అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్న బాలాజీలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఒక రికమెండేషన్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం ఇంకా ఆయన ఇక్కడ ఈఓగా కొనసాగుతున్నారు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఆయనకి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి సంబంధించి ధర్మారెడ్డి, అదే సమయంలో బాలాజీలతో పాటు మళ్ళీ మరొకసారి ఒక కమిటీని నియమించాలని, విచారణ కమిటీ నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకనే లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి అడ్వకేట్ జనరల్ని ఈరోజు క్యాబినెట్కి పిలిపించారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పెండింగ్లో ఉండగా ఇంకా దాన్ని సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోకపోయిన నేపథ్యంలో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించవచ్చా లేదా అన్న ఒక న్యాయ సలహా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైంది. ఆ మేరకే ఈ అడ్వకేట్ జనరల్ని స్వయంగా క్యాబినెట్ హాల్కి పిలిపించి ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. అయితే దానికి సంబంధం లేకుండా, సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్తో సంబంధం లేకుండా ఒక విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం కమిటీ కొన్ని సిఫార్సులు మాత్రమే చేస్తుంది. దీనిపైన కమిటీ వాళ్ళ మీద శిక్షలు వేసే అర్హత కమిటీకి ఉండదు. కొన్ని సిఫార్సులు చేస్తుంది. ఇందులో ప్రధానంగా రాతపూర్వకంగా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సిట్లో ఇచ్చిన లేఖలో పేర్లు పొందుపరిచారో వాళ్ళ నుంచి గతంలో జరిగిన ల్యాప్సెస్ మీద రిటర్న్గా ఒక రాతపూర్వకంగా కొన్ని ఆధారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ మేరకే అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ గడువు అయితే చాలా షార్ట్ పీరియడ్ అన్నారు. కేవలం వారం రోజుల లోపలే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ 2 వారాలు కూడా ఉండకపోవచ్చు అని ఆర్థిక శాఖ మంత్రి మెన్షన్ చేశారు. కాబట్టి కేవలం 1 వారం లేకపోతే 2 వారాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈలోపు సుప్రీంకోర్టు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటే ఆ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు అధికారికంగా ఉంటే అధికారికంగా సుప్రీంకోర్టే వాళ్ళకి శిక్ష విధిస్తుంది. ఒకవేళ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు పొందుపరచకపోయినా, లేదంటే వీళ్ళకి శిక్ష పడకపోతే, రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంత పెద్ద వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందన్న ఒక భావం వస్తుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీటీడీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలకు సంబంధించిన సమస్య కాబట్టి అందులోనూ ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత తాజాగా సిట్ రిపోర్ట్ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ నేతృత్వంలో సిట్ ఉంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే సిట్ కూడా దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిందని చెప్పాలి. ఆ ముగింపులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. అఫ్కోర్స్ ఇంకా ఒకవేళ ఏదైనా కొత్త ఆధారాలు వస్తే మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ముగింపు దశకు వచ్చింది కాబట్టి దాన్ని లాజికల్గా కన్క్లూడ్ చేయడానికి తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రభుత్వం వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కాలపరిమితి మళ్ళీ రేపు ఎల్లుండి చెప్పే అవకాశం ఉంది. మొత్తానికి రోజుల్లోనే కాలపరిమితి ఉంటుంది. రోజుల్లోనే మళ్ళీ విచారణ కమిటీ ఎవరైతే లోపాలకు పాల్పడ్డారో
ఉంటారో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారో వాళ్ళ నుంచి రాతపూర్వకంగా కొన్ని స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఓటు స్టూడియో.